నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం లత గారు రచించిన ఒక చక్కని కథను విందాం. కోటీశ్వరుల కూతురైన సరస్వతి నల్లగా, నిరాడంబరంగా ఉంటుంది. వైభవి కాలేజీ బ్యూటీ, కానీ వాళ్ళది చాలా పేద కుటుంబం. వైభవికి పెళ్ళయి ఒక డబ్బున్న కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. కానీ సరస్వతి ఒక మధ్యతరగతి కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. మరి కోటీశ్వరుల ఇంటి కోడలైన వైభవి సంతోషంగా ఉందా? మధ్యతరగతి ఇంటికి కోడలైన సరస్వతి సంతోషంగా ఉందా అనేది మనం కథలో విందామా? అందరూ వినాల్సిన కథ. సాయం సమయం కాలేజీలో ఎక్కడ చూసినా సందడే. అందరూ ఇళ్లకు వెళ్ళే హడావుడిలో ఉంటే ఈ సరూ మహాతల్లి ఎవరికి సహాయం చేస్తూ ఎక్కడుందో ఏమో అని అసహనంగా వెతుక్కుంటూ ఎదురుపడ్డ స్నేహితులందరినీ సరూని ఎక్కడైనా చూశారా అని అడుగుతూ వెళ్తూ ఉంది వైభవి. ఇప్పుడే లైబ్రరీలో చూశానని ఒక అతను చెప్పడంతో వడివడిగా అడుగులు వేసుకుంటూ అటుకేసి వెళ్ళింది. లైబ్రరీలో సరస్వతి ఓ మూల కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటుంది. సరు, అవతల బస్సుకు లేట్ అయిపోతుంటే నువ్వేమో తాపీగా ఇక్కడున్నావా అంది కోపంతో గట్టిగా. హుష్, మెల్లగా మాట్లాడు, ఇది లైబ్రరీ, కాసేపట్లో అయిపోతుందిలే, కూర్చో, వెళ్దాం అంది ప్రశాంతంగా. నువ్వు ఆల్రెడీ ప్రాజెక్టు సబ్మిట్ చేసేసావు కదా, ఇదెవరిది అని అడిగింది వైభవి కొంచెం కోపంగా. సురేష్ది అని సరస్వతి చెప్పడంతో ఒళ్ళు మండిపోయింది వైభవికి. వాడేమో అక్కడ క్యాంటీన్లో కూర్చొని ఫ్రెండ్స్తో సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నాడు, నువ్వేమో వాడి కోసం కష్టపడుతున్నావా అంటూ కోపంతో చార్టు లాగి పడేసింది సరస్వతి చేతిలో నుండి. అబ్బా పోనీలే, పాపం హెల్ప్ చేయమని అడిగాడే, చేస్తానన్నాను, ఈసారికి వదిలేయ్ ప్లీజ్, అందరూ ఇటే చూస్తున్నారు, ఇచ్చేయ్ అంటూ బ్రతిమాలి చార్టు వెనక్కి తీసేసుకుంది. మెతక వాళ్ళని చూస్తే మొట్టబుద్ధి అవుతుందన్నట్టు అందరూ నిన్ను బాగా వాడుకుంటున్నారు అంటూ అసహనంగా కూర్చుంది వైభవి. బుక్ రీడింగ్ బోర్ అని భావించే వైభవి ఎంతో దీక్షగా పనిచేసుకుంటున్న సరస్వతి కేసే చూస్తూ ఆలోచిస్తుంది. నల్లగా ఉన్న చక్కటి కళగల ముఖ కవళికలు, పెద్ద జడ, సీదాసాదా వస్త్రధారణ కలిగిన సరస్వతిని చూస్తే ఎవరూ అనుకోరు ఆమె కోటీశ్వరుల బిడ్డ అని. ఒకసారి తన కేసు చూసుకుంది వైభవి. పేరులో వైభవమే, కానీ జీవితంలో లేదు. నలుగురు అక్క చెల్లెళ్ళు, ఉన్నవి 10 జతల బట్టలు. ఒక సంవత్సరం తేడాలో పుట్టబట్టి అవే 10 జతలు అందరం వేసుకొని పేదరికం బయటకు కనపడకుండా చూసుకుంటున్నాం. సరస్వతి వాళ్ళది 3 అంతస్తుల భవంతి. దానికి ఎదురుగా దిష్టి చుక్క పెట్టినట్టుగా చిన్న పాడుపడిన పెంకుటిల్లు తమది. చిన్నప్పటి నుండి తను సరస్వతి ప్రాణ స్నేహితుల్లాగా పెరిగాం. వాళ్ళమ్మకి ఇష్టపడకపోయినా సరస్వతి తనతో స్నేహం మాత్రం వదలలేదు. గవర్నమెంట్ కాలేజీలోనే చదువుతానంటూ పట్టుపట్టి తన కోసం ఈ కాలేజీలో చేరింది. కారులో వెళ్ళమని వాళ్ళ నాన్నగారు ఎంత చెప్పినా వినకుండా కాలేజీకి బస్సులో వెళ్ళడమే తనకిష్టమని తనతోనే వస్తుంది. అందుకే ఎంత లేటైనా సరస్వతితోనే వెళ్ళడం. వెళ్దామా అని సరస్వతి అనడంతో ఆలోచనల్లో నుంచి బయటపడింది వైభవి. కాలేజీలో వైభవి అంటే అందరికీ హడల్. లేడీస్ రిప్రజెంటేటివ్, మరి మంచి వక్త, అందగత్తెననే అహంకారం. డబ్బుంటే చాలని, డబ్బుతో ప్రపంచాన్నే జయించవచ్చని ఆమె వాదన. తను అనుకున్నది సాధించేంత వరకు వదలని మనస్తత్వం. తనది తప్పైనా ఒప్పని వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్లను ఒప్పించగల సమర్థత ఆమెకున్నాయి. దీనికి పూర్తిగా వ్యతిరేకం సరస్వతి. మితభాషి, తెలివైనది, ఆడంబరాలు గిట్టవు, ఇతరుల మనసుని నొప్పించకూడదు అనే స్వభావం, తన మనసు విప్పి ఎవరికీ చెప్పలేని మొహమాటం. తండ్రి రాజేశ్వర్ గారికి గారాల పట్టి, తండ్రి దగ్గరే ఆమెకి చనువు. సరస్వతికి 2 తమ్ముళ్ళు. సరస్వతి తల్లికి కొడుకులంటేనే ఇష్టం, వంశోద్ధారకులని. సరస్వతి అంటే చిన్న చూపు ఆమెకి. ఆడపిల్ల అని, నల్లగా ఉంటుందని అయిష్టం. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే వైభవి పెళ్లి కుదిరింది. రోజుకన్నా ముందే బస్టాప్కి వెళ్ళింది వైభవి. సరు సరు, నీకో విషయం చెప్పాలి అంది సరస్వతిని చూస్తూనే ఆనందంతో మొహం వెలిగిపోతుండగా. అమ్మాయి గారిని చూస్తూనే అనుకున్నా ఏదో విశేషం ఉందని. పెళ్ళిగాని కుదిరిందా ఏమిటి అంది చిరునవ్వుతో. నన్ను చూస్తూనే నా మనసులో ఏముందో చెప్పేస్తావు నువ్వు అనింది ఎంతో ఉత్సాహంతో. నిన్ననే అనుకోకుండా పెళ్లి చూపులు అయ్యాయని
వాళ్ళది సంపన్నుల కుటుంబమని, అతను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడని, వెంటనే ముహూర్తం పెట్టుకుందాం అన్నారని, తను వాళ్ళకి బాగా నచ్చినందువల్ల పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే ఎదురు పెట్టుకొని చేసుకుంటున్నారని ఎంతో ఆనందంగా చెప్పింది. వైభవి చెప్పిన శుభవార్త విన్న సరస్వతికి చాలా సంతోషంగా అనిపించినా, తనకున్న ఒక్కగానొక్క స్నేహితురాలు తనను వదిలి వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది. వైభవి పెళ్లి ఘనంగా జరిగింది. వెంటనే కాపురానికి కూడా వెళ్ళిపోయింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వ్రాయనందుకు బాధపడ్డది సరస్వతి. ఏదో కేసు నిమిత్తం కోర్టుకు వెళ్ళిన రాజేశ్వర్ గారికి జూనియర్ లాయర్ అయిన అద్వైత్ కేసు వాదించిన తీరు, అతని వాగ్దాటి ఆయన్ని అబ్బురపరిచాయి. అతనికి సరస్వతినిచ్చి వివాహం చేస్తే బాగుండును అనే ఆలోచన వచ్చి అతని గురించి వాకప్ చేశారు. అతనికి తండ్రి లేడని, కుటుంబంలో పెద్దవాడని, ఆస్తిపాస్తులు ఏమీ లేవని, బాధ్యతలున్నాయని తెలియడంతో ఆలోచనలో పడ్డారు. ఆ రోజు భార్యతో ఈ విషయం ప్రస్తావిస్తే, వాళ్ళకి ఆస్తులు లేకపోతే ఏమైంది, మనం ఇవ్వచ్చు కదా, ముందు వాళ్ళకి మన నల్ల బంగారం నచ్చాలి కదా అని ఆవిడ వెక్కిరింపుగా అనడంతో, పిల్ల పెద్దదైంది, అది వింటే బాధపడుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అని భార్య మీద మండిపడ్డారు రాజేశ్వర్ గారు. మధ్యవర్తి ద్వారా అద్వైత్ తల్లితో సంప్రదించి పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు. ఇరువైపుల వారికి అన్నీ నచ్చడంతో 1 నెల వ్యవధిలో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. తండ్రి చెప్పిన విషయాలు, అతడు తనతో మాట్లాడిన పద్ధతి, ఆడవాళ్ల పట్ల అతనికున్న గౌరవం ఆమెని అతని వైపు ఆకర్షించేలా చేశాయి. సరస్వతి నిరాడంబరత, సరళమైన మాట తీరు, పెద్దవాళ్ళంటే వినయం అతనికి ఎంతగానో నచ్చాయి. సరస్వతి అద్వైతుల వివాహం ఎంతో నిరాడంబరంగా జరిగింది. వారిద్దరి కోరిక మేరకు రాజేశ్వర్ గారు ఇస్తానన్న కట్న కానుకల్ని కూడా సున్నితంగా తిరస్కరించారు అద్వైత్, అతని తల్లి. సరస్వతి కూడా వద్దు అని చెప్పడంతో ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. వాళ్ళ ఉన్నత భావాలకి సంతోషించిన కూతురికి ఏమీ ఇవ్వలేకపోయామే అని బాధపడ్డారు. తన వివాహానికి కనీసం 2 రోజుల ముందైనా వైభవి వస్తుంది అని ఆశపడిన సరస్వతికి నిరాశే మిగిలింది. మెడ నిండా నగలు, ఖరీదైన కంచిపట్టు చీరలో మెరిసిపోతున్న వైభవి అక్షతలు వేస్తూ ప్రేమతో తన చెయ్యి సున్నితంగా నొక్కి, నువ్వు కోరుకున్నట్లుగానే మంచి వ్యక్తిని పొందావు, అంకుల్ అంతా చెప్పారు, నాకు సంతోషంగా ఉండు సరు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్ళిపోయిన దృశ్యమే తన కళ్ళ ముందుంది అనుకుంది సరస్వతి. ఎందుకో వైభవి సంతోషంగా లేదు అనిపించింది ఆమెకి. సరస్వతి అతి తక్కువ వ్యవధిలోనే అత్తగారింట్లో అల్లుకుపోయింది. తను చేసే చిన్న చిన్న పనులకే అత్తగారు, భర్త పొగడటం ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అత్తగారింట్లో ఎంత చిన్న విషయమైనా అందరూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవడం, డైనింగ్ టేబుల్ వద్ద గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం రోజు పండగలా అనిపించేది ఆమెకు. సరస్వతికి తన పుట్టిల్లు గుర్తుకు వచ్చి బాధతో నిట్టూర్చింది. ప్రైవసీ పేరుతో మనిషికొక గది, చెప్పుకోవడానికి 2 తమ్ముళ్ళనే కానీ వాళ్ళతో కలిసి గడిపిన సమయం చాలా అరుదు అనే చెప్పొచ్చు. ఎవరి బిజీలో వారు ఉండడం, ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు తినడం, వండినవి నచ్చకపోతే వంట ఆమెకు ఆర్డర్ జారీ చేసి నచ్చినవి చేయించుకొని తినటం. రోజు ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. అంతులేని ధనం, విలాసవంతమైన జీవితానికి మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణమేమో అనిపించింది ఆమెకి. అత్తగారింట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆత్మీయతానురాగాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అత్తగారితో కలిసి వెళ్ళి సరుకులు, కూరగాయలు తెచ్చుకోవడం, ఆమె దగ్గర కుట్లు, అల్లికలు నేర్చుకోవడం, మరిది ఆడపడుచుకి వాళ్ళ చదువులలో సహాయం చేయడం. సరస్వతికి జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగిపోతుంది అనిపించింది. సరస్వతి కుటుంబ బాధ్యతల్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండటంతో అద్వైత్కి కోర్టు నుండి వచ్చాక రెస్ట్ తీసుకోవడానికి కుదిరేది. వివాహమైన తర్వాత గలగలా మాట్లాడటం, మనస్ఫూర్తిగా నవ్వటం, కూతురిలో వచ్చిన మార్పు గమనించిన రాజేశ్వర్ గారు చాలా సంతోషపడ్డారు. కాలచక్రంలో 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. సరస్వతికి 2 పిల్లలు, ఒక బాబు,
ఒక పాప. ఈ 5 ఏళ్లలో వైభవితో 2-3 సార్లు మాట్లాడిందేమో సరస్వతి. వైభవికి ఫోన్ చేసినప్పుడల్లా ఆమె భర్తే ఫోన్ తీయడం, వైభవి కూడా ముక్తసరిగా మాట్లాడటంతో వాళ్ళ మధ్య సంభాషణ సాగేదే కాదు. ఒకరోజు సాయంత్రం పిల్లల్ని తీసుకొని భర్తతో కలిసి పార్కుకు వెళ్ళిన సరస్వతికి దూరంగా చెట్టు కింద కూర్చున్న ఆమెవరో తెలిసినట్లుగా అనిపించటంతో అటుకేసి వెళ్ళింది. సమీపానికి వెళ్తుండగా వైభూలా ఉందే అనుకొని తన పిచ్చిగాని వైభూ ఒక్కర్తి ఈ చీకట్లో ఎందుకు కూర్చుంటుంది అనుకునేలోగా ఏడుస్తున్న ఆమె తల తిప్పి చూసింది అలికిడికి. స్నేహితురాల్ని అక్కడ ఊహించని వైభవి కంగారు పడి గబగబా కళ్ళు తుడుచుకొని, సరు నువ్వేమిటి ఇక్కడిలా అని అడిగింది వెలవెలాపోయిన ముఖంతో. నేను అడగాల ఆ ప్రశ్న? ఒక్కదానివేం చేస్తున్నావు ఇక్కడ? మీ వారు పిల్లలు ఏరి అని అడిగి నడు, అలా బెంచి మీద కూర్చొని మాట్లాడుకుందాం వెలుగులో అంది సరస్వతి. మారు మాట్లాడకుండా ఆమెను అనుసరించింది వైభవి. బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు. ఇద్దరి మనసుల్లో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. తల వంచుకుని కూర్చున్న వైభవినే పరీక్షగా చూసిన సరస్వతి మనసంతా భారంగా అయింది. ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు, కళ్ళ కింద నల్లని చారలు, జుట్టంతా ఊడిపోయి పెద్దదైన నుదురు, నిర్లిప్తంగా ఉన్న చూపులు. ఒకప్పటి కాలేజీ బ్యూటీ అయిన ఆమె అందమంతా ఏమైంది అని బాధపడింది. మెల్లిగా వైభవి చేతిని తన చేతిలోకి తీసుకొని, ఏమైంది వైభూ? ఉత్సాహానికి మారుపేరులా ఉండే నువ్వేనా ఇలా? నమ్మశక్యంగా లేదు నాకు అని ముందు పెద్దవాళ్ళలా భుజాల చుట్టూ కప్పుకున్న ఈ చీర కొంగు తీసేయ్, నీకు అస్సలు నప్పలేదు అని చనువుగా చీర కొంగు లాగేటప్పటికీ వీపు నిండా వాతలు. సరస్వతి కంగుతింది. నోట మాట రాలేదు. వైభూ అంటూ అమాంతంగా ఆమెను దగ్గరికి తీసుకుంది. వైభూ అన్న ఒక్క ప్రేమతో కూడిన పిలుపుకే సరు అంటూ ఆమెను సుడిగాడిలా చుట్టేసుకొని, నాకసలు బ్రతకాలని లేదు, నేను చనిపోతాను అంటూ బోరున ఏడ్చింది. ఎన్ని రోజుల నుండో ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని వరదలై పొంగింది. ఊహించని ఈ సంఘటన సరస్వతిని పూర్తిగా అయోమయంలో పడేసింది. ప్రేమగా ఆమె వీపు మీద నిమురుతూ తానున్నానని ధైర్యం ఇస్తూ ఆమె మనసు ఊరట పడేంత వరకు ఎడవనిచ్చి, వైభూ అసలు ఏం జరిగింది, వివరంగా చెప్పు నాకు అని అడిగింది సరస్వతి ఎంతో ఆర్తితో కూడిన స్వరంతో. తన భర్తకి అత్తగారికి స్టేటస్ సింబల్గా ఒక అందమైన బొమ్మ కావాలని, దానికంటూ ఒక మనసు సొంత అభిప్రాయాలు ఉండకూడదు అని, దానికి తను బలైపోయిందని చెప్పింది. పెళ్ళైన కొత్తల్లో అతను నీ కాలేజీ కబుర్లు చెప్పు అని అడిగితే తను నిజాయితీగా అన్ని విషయాలు చెప్పిందని, తనని ఎంతమంది ప్రపోజ్ చేశారో కూడా చెప్పడంతో రోజు తాగొచ్చి గుచ్చి గుచ్చి అదే విషయాలు అడిగి టార్చర్ పెట్టేవాడని, తనేమీ మాట్లాడకపోతే సిగరెట్తో కాల్చి వాతలు పెట్టి హింసించేవాడు. అతనికి అనుమానం పిశాచం కూడా ఉంది. చివరికి పని అబ్బాయితో డ్రైవర్తో కూడా అక్రమ సంబంధం అంటగట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది. తనని పద్మవ్యూహంలో బంధించాడని, తన తల్లిదండ్రులకి డబ్బు అప్పుగా ఇచ్చి వడ్డీకి చక్రవడ్డీలన్నీ కలిపి చాలా అవడంతో తను ఏమాత్రం ఎదురు తిరిగినా అతనికున్న పలుకుబడితో మా వాళ్ళ బ్రతుకులు బజారుకి ఈడుస్తాను అన్నాడు. దాంతో డైవర్స్ ఇచ్చే ధైర్యం చేయలేకపోయాను. జీవితం విలువ తెలియక ఎండమావుల వెనుక పరిగెత్తినందుకు తనకి శాస్తి జరగాల్సిందేనని వాపోయింది వైభవి. పుట్టింటికి వెళ్ళాలన్నా అతనితోటే వెళ్ళి రావాలి. చివరికి తన ఫోన్ కూడా అతని ఆధీనంలోనే ఉంటుంది. అదృష్టవశాత్తు ఈరోజు నువ్వు కనిపించావు. ఎప్పటి నుండో నీతో మాట్లాడాలని కోరిక ఇప్పటికి ఇలా నెరవేరిందని తన గూడంతా వెళ్ళబోసుకుంది వైభవి. భయపడాల్సిన పనేమీ లేదని చెప్పి అక్కడే పిల్లలతో ఆడుకుంటున్న అద్వైత్కి పరిచయం చేసి తనతో ఇంటికి తీసుకువెళ్ళింది సరస్వతి. సరస్వతి అత్తగారు కూడా సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకుని వైభవికి ధైర్యాన్నిచ్చారు. భర్త అద్వైత్ సహాయంతో గృహహింస చట్టం కింద అతి కొద్ది కాలంలోనే వైభవికి డైవర్స్ ఇప్పించింది. సరస్వతి ప్రోత్సాహంతో స్వతహానే తెలివైన వైభవి ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
స్నేహితురాళ్ళిద్దరూ కలిసి పీజీ డిస్టింక్షన్లో పాస్ అయి వాళ్ళు చదువుకున్న కాలేజీలోనే లెక్చరర్స్గా అపాయింట్ అయ్యారు. తన అవివేకంతో డబ్బుకే ప్రాధాన్యతనిచ్చి పై మెరుగులు చూసి మోసపోయానని, సరస్వతి మంచి వ్యక్తిత్వానికి, కుటుంబ విలువలకి ప్రాధాన్యతనిచ్చి తన జీవితాన్ని మంచిగా మలుచుకోవడమే కాక మంచి స్నేహితురాలిగా తన జీవితాన్ని కూడా తీర్చిదిద్దింది. ఆ నరకం నుండి తనకి విముక్తి కలిగించినందుకు సరస్వతికి, అద్వైత్‌కి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చెప్పింది వైభవి. స్నేహితుల మధ్య రుణాలకు తావులేదని, ఎప్పటికీ తమ స్నేహం ఇలాగే కొనసాగాలి అని కోరింది సరస్వతి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.